నిన్న జనతా గ్యారేజ్ మా మూవీ రిలీజ్ అయింది. నిన్న మాకు వచ్చిన రెస్పాన్స్, ఫీడ్బ్యాక్, అప్రిషియేషన్ బాగా హానెస్ట్గా చెప్పాలంటే మై బెస్ట్ రెస్పాన్స్ ఎవర్ నా కెరీర్లో. అంటే పబ్లిక్ ఫ్రమ్ ఆల్ వాక్స్ ఆఫ్ లైఫ్, ఇండస్ట్రీలో ఫ్రెండ్స్, మిగిలిన హీరోలు, యాక్టర్స్, ఆల్ ప్రొడ్యూసర్స్, యువర్ బెస్ట్ ఫిల్మ్ ఎవర్ అనే కాంప్లిమెంట్ ఫస్ట్ షాక్ గురయ్యాను నేను. అండ్ ఐ వాజ్ ద మోస్ట్ హ్యాపీయెస్ట్ పర్సన్ నిన్న. అంటే ఎంత అప్రిషియేషన్ ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే పైగా కమర్షియల్ ప్యాటర్న్లో తీసిన ఫిల్ము, బట్ ఇంత ఇంటెన్స్ ఫిల్ము, ఇంత స్పాన్ ఉన్న కథ, ఇంత ఎంగేజింగ్గా ఎక్స్పెక్ట్ చేయలేదు సినిమా. పైగా ఇంత హై ఎక్స్పెక్టేషన్స్లో ఉన్న సినిమా అయినా సరే దాన్ని మ్యాచ్ చేసి ఇంత అవుట్పుట్ వస్తుందని అనుకోలేదని చెప్పి వచ్చే ఫీడ్బ్యాక్. ఎంటైర్ టీమ్ వాజ్ చీరింగ్ నిన్న అంత కంప్లీట్గా నైట్ 12 వరకు, లాస్ట్ సెకండ్ షో అయిపోయే వరకు. అండ్ వీ వర్ ద మోస్ట్ హ్యాపీయెస్ట్ నిన్న. అండ్ డిస్ట్రిబ్యూటర్స్ అందరూ ఫోన్ చేసి, సార్ ఫస్ట్ వీక్లో అందరం సేఫ్ అయిపోతాం, 1 more బ్లాక్ బస్టర్. ఎంతోమంది అంటే మై బెస్ట్ ఫిల్మ్ శ్రీమంతుడి కంటే బెటర్ ఫిల్మ్ అని చెప్పడంలో ఒక ఆనందం. తర్వాత టికెట్స్ చాలా ఆబ్లిగేషన్స్ ఉన్నాయి నిన్న. టికెట్లు సరే, టికెట్లు ఇచ్చాము, వాళ్ళందరూ వాళ్ళ నెంబర్ తీసుకొని ఒకసారి మాట్లాడాలి డైరెక్టర్తో అని ఫ్యామిలీస్ అందరూ. అంటే అంత ఇంట్రెస్టింగ్గా వాళ్ళు ఫోన్ చేసి, చాలా మంచి సినిమా బాబు, ఇలాంటి సినిమాలు ఎత్తి అని చెప్పి అందరూ టైం తీసుకొని అందరూ మాట్లాడి. అంటే నిన్న మోస్ట్ మెమరబుల్ మూమెంట్స్ నిన్న మా లైఫ్లో నిన్న. ఐ వాంట్ టు థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్, ప్రేక్షకుల్ని, ఫ్యాన్స్ని, మూవీ లవర్స్ అండ్ మీడియా. అంటే ఇంత బ్లాక్ బస్టర్ సక్సెస్. అది సినిమా పెద్ద సీజనో కాదు మాకు తెలియదు, బట్ అంటే ఇంత ఓవర్వెల్మింగ్ రెస్పాన్స్, ఇంత మైండ్ బ్లోయింగ్ రెస్పాన్స్ ఎక్స్పెక్ట్ చేయలేదు. వి వాంట్ టు థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. డెఫినెట్లీ ఇది మైత్రిలో సెకండ్ బ్లాక్ బస్టర్. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దెమ్. నాకు ఇట్స్ ఎ హ్యాట్రిక్ హిట్ నాకు. దిస్ మేడ్ మీ మోర్ రెస్పాన్సిబుల్. అండ్ నెక్స్ట్ సినిమాలు కూడా ఎంతకంటే బాగా తీయాలనే రెస్పాన్సిబిలిటీ పెరిగింది. బట్ అంతకంటే ముందు ఐ వాంట్ టు టేక్ ఎ స్మాల్ బ్రేక్. ఐ వాంట్ టు ఎంజాయ్ మోర్ విత్ ది సక్సెస్. చాలా మీనింగ్ఫుల్ సక్సెస్ ఇది, చాలా వాల్యుబుల్ సక్సెస్ ఇది. అంటే మంచి కథ చెప్పాం, ఎక్కడ లెక్క లేకుండా, పిచ్చి సినిమా తీయకుండా మేము అనుకున్నట్టు తీసి జనం నుంచి మళ్ళీ అంత రెస్పాన్స్ రావటం అనేది. అండ్ యూ నో హౌ మచ్ ఇట్ ఈస్ ఫర్ అస్. పదే అంటే కంటిన్యూస్గా, అంటే ఈచ్ అండ్ ఎవ్రీ మళ్ళీ ప్రతి ఒక్కరికి పర్సనల్గా ఫోన్ చేసి చెప్పాలని ఉంది నాకు. సో అందుకని మీ ద్వారా ఈ ప్రెస్ మీట్ పెట్టి వీ వాంట్ టు థ్యాంక్ ఆల్ ది ఆడియన్స్. దాంట్లో ఆయనది ఏమీ ఇన్పుట్ లేదు. రొమాంటిక్ యాంగిల్ అయితే సార్ ఇలాగే అబద్ధం చెప్తే నేను 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 విన్నాను. ప్లీజ్ 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 అమ్మా, నన్ను మాట్లాడిస్తారా లేదా? మీరే ఒక్క నిమిషం, మీరే. కానీ ఇంత అబద్ధం అయితే ఏంటి? ఆయన నన్ను మాట్లాడిస్తారా లేదా? మీరే